బీజిఎం అన్న బాబా ఏమైనా కొట్టిందా ఏం 90 దాగి కొట్టిందో ఏం దాగి కొట్టిందో మాత్రం అరాచకం సృష్టించిందని చెప్పుకోవాలి. బీజిఎం మాత్రం ఎస్పెషల్లీ ఓవరాల్ సినిమా ఎలా ఉందంటే థర్స్డే వచ్చింది కదా, ఈ వీక్ అంతా మూవీలు పెద్ద మూవీస్ ఏం లేవు. ఆడియన్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది ఆ మూవీ. 100%కి 200% ఫ్యామిలీ వచ్చి చూడవలసిన మూవీ ఏదైనా ఉందంటే సరిపోదు. అన్న సినిమాలో బ్యాక్గ్రౌండ్స్ మాత్రమే ఉన్నాయి, మిగిలింది ఏం లేదు, ల్యాగ్ ఉంది అంటున్నారు. అంటే సాంగ్స్ కొన్ని బాగాలేవన్నా, అంటే మనం ఆ సాంగ్ కానీ ఐటమ్ సాంగ్ అలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ మూవీలో సాంగ్స్ ఒకటి డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి అంతగా మనకి సాంగ్స్ ఎక్కలేదు, కానీ స్టోరీ మాత్రం 100% ఎక్కువ. ఇప్పుడు హీరోలు ఎవరో నిలబడినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో నాని గారు నిలబడ్డారు ముందు వచ్చి, ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు. దాని విషయంలో ఏమంటారు? చెయ్యాలంటారా వద్దంటారు? 100% చేయాలన్నా. ఎందుకంటే మీరు చూస్తున్న సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఇంకా పవన్ కళ్యాణ్ వీరు ఎట్లా నడుస్తుందో తెలుస్తుంది. ఏదైనా అల్లు అర్జున్ మాట్లాడినా సో అలా జరుగుతూ ఉంటుంది. బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో 100% నానికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే తను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తి, ఓన్లీ నాని గారు. సో ఇంత పెద్ద స్టార్ మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ నుంచి సపోర్ట్ వస్తుందంటే సో తీసుకోవాల్సిందే కదా. సో అదైతే బాగుంది. బట్ ఏమో మరి చూడాలి మరి. అలాగే నాని గారు ఎస్జే సూర్య గారు యాక్టింగ్ లో ఎవరిది బాగుంది? ఇద్దరు పోటీగా చేశారు అంటున్నారు. చెప్పాలంటే ఇద్దరు హీరోస్ అని చెప్పాలి. బట్ విలన్ స్ట్రాంగ్ గా ఉంటేనే హీరో నిలబడగలరు. సో నాకైతే అది నచ్చింది. విలన్ స్ట్రాంగ్ ఉండాలి, హీరో ఎగ్గాలి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు 100% మీరు మగధీరానే మూవీ చూసుకోండి, విలన్ ఎంత స్ట్రాంగ్ ఉంటేనే హీరో అంత పైకి వచ్చింటాడు. ఇప్పుడు ఈ మూవీలో కూడా విలన్ అంత స్ట్రాంగ్ ఉంటేనే హీరో నిలబడగలరు, అందుకే పేరు వచ్చింది. సో విలన్ స్ట్రాంగ్ ఉంటేనే హీరో స్ట్రాంగ్ ఉంటుందని నా అభిప్రాయం. ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా నుంచి? అంటే యాక్షన్ ఉంది అన్న, లవ్ అనేది నాని అందరూ ఎలా ప్రేమిస్తా అంటే మన ఇంటి వాడు మన ఫ్యామిలీ మెంబర్స్ అని ఎక్కువ లవ్ చేస్తూ ఉంటారు. సో ఏమంటే నాని మాత్రం మనం ఫ్యామిలీ నుంచి చూడొచ్చు, కాకపోతే యాక్షన్ బుద్ధ రాము. శనివారం సినిమా మరి ల్యాగ్ ఉంది అంటున్నారు అన్న, ల్యాగ్ ఉంది, లెంత్ ఉంది అంటున్నారు. ఒక వ్యక్తిలో కానీ ఒక ఊళ్ళో కానీ ధైర్యం రావాలి అంటే ల్యాగ్ ఉండాల్సిందే కదా. అర్థమైందా? నీకు ఊళ్ళో వచ్చేసా ధైర్యము రెడ్ బుల్ తాగినావా లేదు కదా. అంటే ఏముంది హైలైట్? నాని గారు ఎస్జే సూర్య గారు కాకుండా చెప్పుకోవడానికి ఏముంది సినిమాలో? ఆశీష్ విద్యార్థి గారి యాక్షన్ సారీ తప్పు జరుగుతాయి సహజం. సో మురళీకృష్ణ గారి యాక్షన్ డిఫరెంట్. అండ్ ఓవరాల్ గా ఇంకో డిఫరెంట్ ఏం తెలుసా, అది కట్టుకున్న రోప్ ఉంటుంది చూసినావా, అది నల్లది తెల్లగా అయిపోతుంది, కాలినా కూడా అట్లే ఉంటుంది. అది డిఫరెంట్. నువ్వు అడిగిన దానికి అదే డిఫరెంట్ మూవీ. ఇద్దరులో ఎవరు యాక్టింగ్ బాగుంది? నాని ఎస్జే సూర్య. అది వైలెంట్, ఇది సైలెంట్. మురళీకృష్ణ డిఫరెంట్, దట్స్ ఇట్, అంతే. అలాగే మ్యూజిక్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు తెలుగు ఇండస్ట్రీకి అంటున్నారు. బ్యాక్గ్రౌండ్స్ అవి ఎలా ఉన్నాయి? పర్లేదు. నెక్స్ట్ మూవీ కల్లా ఆయన ఇంకా పర్ఫార్మెన్స్ వచ్చేస్తాను, నో ప్రాబ్లం అండి. అండ్ ఇంకో విషయం, నువ్వు లాగ్ అన్నావు కదా, ఎస్ శనివారం వరకు లాగుతానే ఉంటాను. అందుకని సినిమా బాక్స్ ఆఫీస్ లాగుతాను, చూసుకోమని. మూవీ సినిమా ఆడిద్దంటాం వచ్చే శనివారం వరకు. వేరే ఆప్షన్ లేదు మీకు, అర్థమైనా? శనివారం చూడడం తప్ప, అర్థమైనా? తప్పదు మీకు. ఓవరాల్ ఎంత రేటింగ్ ఇస్తారు? 3కి 3 ఇస్తున్నా. రైట్.